హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ షేర్ చేసి. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ వచ్చేసి నా మార్నింగ్ 4 AM నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ మార్నింగ్ 4 o'clockకి లేచేసి ఫస్ట్ థింగ్ నేను వామ్ వాటర్ తాగిన తర్వాత నా డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ గురించి కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియోని షేర్ చేశాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అంటే చెక్ చేయొచ్చు. దీనివల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఈ డీటాక్స్ డ్రింక్ని ఒక 5 minutes రిలాక్సింగ్గా తాగుతూ నా డేని అయితే ఇలా స్లోగా స్టార్ట్ చేస్తాను. ఈ టైంలో నేను ముందు రోజు రాసుకున్న నా డే రొటీన్ స్కెడ్యూల్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. నేను ముందు రోజే నా డేని ప్లాన్ చేసుకుంటాను. సో దట్ టైం అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలము, ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. ఇక్కడ చూసినట్లయితే నేను మార్నింగ్ 4 AM లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా ఎప్పుడు ఏమేమి పనులు చేయాలనేసి డీటెయిల్గా మెన్షన్ చేసుకుంటాను. సో దట్ ఒక పని తర్వాత ఒకటి, ఆ రోజు ఏమైనా స్పెషల్ వర్క్ ఉందా డెడికేటెడ్గా అనేసి, సో దట్ అకార్డింగ్గా మన డేని ప్లాన్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఇంకా మార్నింగ్ లేయలేకపోతున్నాము, వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాము, లేజీగా ఉంది, ఎస్పెషల్లీ ఈ చలికాలంలో అనుకుంటున్నట్లయితే నేను ఫాలో అయ్యే బెస్ట్ టిప్ ఏంటి అంటే, మనకు బాగా ఇష్టమైన పనిని మార్నింగ్ ఫస్ట్ థింగ్గా స్కెడ్యూల్ చేసుకున్నట్లయితే ఇష్టంగా లేయగలుగుతాము. నాకు కూడా టు బీ ఫ్రాంక్ 1 month అయిపోయింది. నా రొటీన్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. లాస్ట్ October 15th నుంచి మొన్నటి వరకు కూడా నాకు రొటీన్ అనేది సరిగ్గా లేదు. ఊరు నుంచి వచ్చి కూడా ఆల్మోస్ట్ 1.5 week కావస్తోంది. అయినా కూడా నేను డైలీ మార్నింగ్ 4 o'clockకి అలారం పెట్టడం, లేకపోవడము, ఏదో ఒక విధంగా. అందులో పిల్లలు ఉండే మామ్స్కి అయితే చాలా సాకులు దొరుకుతాయి కదా పనుల్ని పోస్ట్పోన్ చేయడానికి. నాకు కూడా అలాగే పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఇలాగే బద్ధకం, ఈ లేజీనెస్ కంటిన్యూ అయిపోతే ఇంకా అంతే, నేను మన ఛానల్ని ఇంకా క్లోజ్ చేయాల్సిందే అనేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నాకు వీడియోస్ చేయడానికి కూడా కుదరదు. చాలామందికి తెలుసు, నేను మార్నింగ్ లేచి నేను వీడియో ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేయకపోతే ఆ రోజు నేను వీడియో షేర్ చేయలేను. బికాజ్ వన్స్ దాన్ని లేచాక నేను ఫోన్ రిలేటెడ్ లేదా ల్యాప్టాప్లో వర్క్స్ అయితే అస్సలు చేసుకోలేను. ఎందుకంటే తనతోనే కంప్లీట్గా ఆక్యుపైడ్గా ఉంటాను కాబట్టి. సో అలా లేకపోవడం వలన ఇన్ని రోజులు వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. సో ఇక డిసైడ్ అయిపోయి మార్నింగ్ లేవాలి అనేసి. అలా లేవడానికి మనకు ఒక మోటివేటింగ్ ఉండాలి కదా, అలా మోటివేటింగ్గా ఉండాలంటే మనకు ఇష్టమైన వర్క్స్ని మార్నింగ్ ఫస్ట్ థింగ్గా స్కెడ్యూల్ చేసేసుకోవాలి. అదే నేను ఎప్పుడు ఫాలో అయ్యేది. నాకు అలా ఇష్టమైండేది ఒకటి పూజ, యోగా, ఇంకొకటి వీడియో ఎడిటింగ్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియో రిలేటెడ్ వర్క్స్ కోసం నేను ఇష్టంగానే లేస్తాను. సో ఇవేవి నేను దాన్ని లేయక ముందు చేసుకుంటేనే ఆ రోజు చేసినట్టు, లేకపోతే సరిగ్గా చెయ్యలేను. కాబట్టి ఇలా నన్ను నేను మోటివేట్ చేసుకుని అర్లీ మార్నింగ్స్ అయితే లేస్తాను. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సీజన్. సో మీరు ఇంకా ఇలా లేజీనెస్తో బాధపడుతుంటే మీకు ఇష్టమైన వర్క్స్ని ఖచ్చితంగా ముందు రోజు మనం పడుకోబోయే ముందు తలుచుకొని ప్లాన్ చేసుకొని, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒక బుక్లో రాసుకున్నాం అనుకోండి, అది మన సబ్కాన్షియస్ మెమరీలో అలాగే ఉంటుంది. మార్నింగ్ తప్పకుండా లేస్తాము. ఇది ఒక చిన్న టిప్, మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో మొత్తాన్ని చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ని కూడా చూసి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. ఇక డీటాక్స్ డ్రింక్ తర్వాత యోగా చేసి అలాగే వీడియో ఎడిటింగ్ వర్క్ అరౌండ్ ఒక 2 hours అయితే వీడియో ఎడిట్ చేశాను. నేను ఈ టైంలోనే ఇన్స్టాగ్రామ్ రీల్, అలాగే యూట్యూబ్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ చేసేస్తాను. వన్స్ ఇక దాన్ని లేచాక తనకి హోమ్ స్కూలింగ్ రొటీన్ అని, అలాగే ఫుడ్ కుకింగ్, క్లీనింగ్ ఇలా అనేసి డే మొత్తం బిజీ అయిపోతాను. ఇంకా నాకు ఎడిటింగ్కి అగైన్ టైం దొరకదు. ఇక 2 hours వీడియో ఎడిటింగ్ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఏదైనా సరే టైం టు టైం పెట్టుకుంటాను. ఆ 2 hoursలో ఎంతైతే అంతవరకే వీడియో ఎడిట్ చేస్తాను. ఒకవేళ హాఫ్ అయిందంటే మళ్ళీ క్లోజ్ చేసి పెట్టి నెక్స్ట్ డే చేసుకుంటాను. బికాజ్ నాకు ఒక ఆల్రెడీ ఉన్న వర్క్స్ని బట్టి నేను టైం అనేది మేనేజ్ చేసి ఉంటాను. దానికి పర్టికులర్గా నేను ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే మిగతా పనులు డిలే అవుతాయి. అందుకని నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను, మనకు టు డూ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మనము ఎఫిషియెంట్గా మన టైంని మేనేజ్ చేసుకోగలుగుతాము. సో దట్ రోజు మొత్తం కూడా అస్సలు స్ట్రెస్ ఉండదు.
నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే ముందు డైలీ ఈ డిష్ వాషర్ అన్లోడ్ చేసేసి పాత్రలని సర్దుకుంటాను. బికాజ్ మనకు పాత్రలని రెడీగా ఉన్నాయంటే వంట చకచక అయిపోతుంది, లేదంటే ఒక్కొక్కటి వెతుక్కొని తెచ్చుకొని చేయడం అంటే చాలా డిలే అయిపోతుంది కదా. ఇంకా డిష్ వాషర్ విషయానికి వచ్చినట్లయితే అసలు చాలా గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఇది నేను డెలివరీ తర్వాత తీసుకుంది. ఆ టైంలో ధన్విని చూసుకుంటూ ఇంటి పనులు ఇవన్నీ నైట్ టైం పాత్రలు కడగడం చాలా కష్టం అవుతూ ఉండే. ఆ టైంలో తీసుకున్నాము. యాక్చువల్గా ఇది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే మా ఆయన చెప్తూ ఉన్న డిష్ వాషర్ తీసుకుందామని. బట్ ఆ టైంలో ఎలా ఉంటుందో ఏమో వద్దు అని నేను భయపడి వద్దు అని చెప్పాను. బట్ డెలివరీ తర్వాత మ్యాండేటరీగా ఇంకా కావాలి అనేసి తీసుకున్నాము. ఇది వచ్చిన తర్వాత అసలు ట్రస్ట్ మీ పాత్రలు ఎంత హైజెనిక్గా వాష్ చేస్తుంది అంటే చాలా మనం క్లీన్ చేసినా కూడా అంత క్లీన్ చేసుకోలేము, అంత బాగా వాష్ చేస్తుంది, చాలా క్లీన్ అవుతాయి. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువైతే అవ్వదు. ఒకవేళ మనం ఎవరైనా పని మనిషిని పెట్టుకొని వాష్ చేపియాలి అనుకున్నా అసలు దానితో పోల్చుకుంటే చాలా తక్కువ అవుతుంది. అండ్ మనకు చాలా క్లీన్ అవుతాయి పాత్రలు కూడా. నేనైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి ఉన్నాయో పాత్రలు నేనే వాష్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఉండే పాత్రల్ని నైట్ పడుకోబోయే ముందు లోడ్ చేసి ఆన్ చేసామంటే మార్నింగ్ నేను లేచేసరికి పాత్రలని రెడీగా ఉంటాయి. సో మన డేని కుకింగ్ని స్టార్ట్ చేయడానికి చాలా ఎనర్జెటిక్గా అయితే స్టార్ట్ చేయగలుగుతాము. ఈ వింటర్ సీజన్లో అయితే పాత్రలు కడగాలి అంటే నైట్ టైంలో చల్లని వాటర్లో చాలా బద్దకిస్తూ ఉంటాం కదా కడగడానికి. మార్నింగ్ చేసుకుందాంలే, నైట్ వద్దులే, ఇలా పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. సో ఆ టైంలో నాకు ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. మీకు ఎవరికైనా ఈ డిష్ వాషర్ నేను ఏది యూజ్ చేస్తున్నాను, ఇది తీసుకోవడం వర్త్, ఎలా పనిచేస్తుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను కంప్లీట్గా దీని గురించి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి టొమాటో దోశ పుదీనా చట్నీ అనుకున్నాను. బట్ ధన్వి లేచాక ప్లెయిన్ దోశ ఎగ్ కావాలనింది అనేసి ఇంకా తనకు స్క్రాంబుల్డ్ ఎగ్ అలాగే దోశ అయితే ప్లెయిన్ దోశ చేస్తున్నా. ఈ టొమాటో దోశ నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాంలే అనేసి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో తనకు ఎగ్ క్రాక్ చేయడం చాలా అంటే చాలా ఇష్టంగా చేస్తుంది. తన ఎక్స్ప్రెషన్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఎగ్ క్రాక్ చేశాక. అండ్ తనే బీట్ చేసి ఇవ్వాలంటుంది. డైలీ అంతే, తనకి ఎగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తనే క్రాక్ చేస్తుంది, తనే బీట్ చేస్తుంది. ఇక తను ఒకసారి లేచిందంటే అన్ని వర్క్స్లో డే మొత్తం జాయిన్ అయిపోతుంది. ఇంకా తనకైతే స్క్రాంబుల్డ్ ఎగ్ చేసేసి నేను దోశలు వేస్తున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ వాడేటప్పుడు ఎవ్రీ టైం కానీ కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో సీజనింగ్ చేసినట్లయితే దోశలు చాలా బాగా వస్తాయి, అస్సలు అతుక్కోవు. నేను ఇది ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను, చాలా బాగుంది. ఇనిషియలీ ఫస్ట్ 2 days నాకు అంతగా రాలేదు దోశలు అయితే. తర్వాత ప్రాపర్గా సీజనింగ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మా ఇంట్లో మ్యాక్సిమం ఇలా తిన్నుగా కొద్ది క్రిస్పీగానే ఇష్టపడతారు, ఎక్కువ మందంగా కన్నా కూడా. సో మనకు దోశలు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా సీజనింగ్ చేస్తే. నేను ఈ ప్యాన్ పైన దోశ చపాతీ 2 చేస్తాను. సో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. దోశలు కూడా చూడొచ్చు చాలా బాగా ఇలా అంటే లేస్తూనే అసలు అతుక్కోవడం లేదు. అండ్ ఇక దోశలు అయితే చేసేసాను. ఇవాళ దోశ పాలకూర పచ్చడి చేశాను ఆనియన్ వేసి. ఈ రెసిపీ నేను షూట్ చేశాను అనుకుంటున్నాను, వీడియో రికార్డే కాలేదు, నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దోశ అలాగే చపాతీ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, కొద్దిగా నెయ్యి వేసుకొని తినడానికి. సో ఇంతే మా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా దోశ పాలకూర పచ్చడి. దాని వీక్ అయితే స్క్రాంబుల్డ్ ఎగ్ దోశ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ధన్వికి హోమ్ స్కూలింగ్ రొటీన్లో కొన్ని యాక్టివిటీస్ చేయించాక ఫస్ట్ స్నాక్ అయితే చాక్లెట్ మకానా డ్రై ఫ్రూట్ స్మూతీ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి షుగర్ యూస్ చేయకుండా చాలా హెల్దీ వర్షన్లో చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. దీనికోసం అయితే ఫస్ట్ 1 cup మకానా, దీన్ని రోస్ట్ చేయని అవసరం లేదు, అలాగే వేసుకోవచ్చు. ఒక 2 లేదా 3 డేట్స్ని సీడ్ తీసేసి వేసుకోవాలి. అలాగే మనం సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్, ఇందులో నేను ఫిగ్, క్యాష్యూస్, ఆల్మండ్, వాల్నట్స్ అయితే వేస్తున్నాను. అలాగే కొన్ని ద్రాక్ష, ఎండు ద్రాక్ష, తెల్లవి నల్లవి 2 ఎండు ద్రాక్షని కూడా సోక్ చేసి వాటర్తో పాటు వేస్తున్నాను. ఈ వాటర్ ఎప్పుడు అలాగే వేసుకోవాలి, పడేయకూడదు, చాలా మంచిది. అండ్ అలాగే 1 teaspoon అన్స్వీటెండ్ కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇది వేసాక ఆల్రెడీ కొన్ని రేజిన్స్లో వేసిన వాటర్ ఉంటుంది కాబట్టి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇన్ బిట్వీన్ మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇది చేయడం చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొన్ని డేట్స్ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఈ 2 or 3 డేట్స్ అయితే సరిపోతాయి. చాలా సింపుల్, చేయడం చాలా హెల్దీ. మన ధన్వి అయితే చాలా ఇష్టంగా తాగుతుంది ఈ స్మూతీని. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిన మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. ఇవాళ లంచ్లోకి అయితే ఈ పొట్లకాయ కూటు, పొట్లకాయ అయితే చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఈ కూటు చాలా బాగుంటుంది, చాలా ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ కూడా. తప్పక ట్రై చేయండి, చేయడం కూడా చాలా సింపులే. ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్దిగా మెంతులు, ఏ పప్పులోకైనా మెంతులు వేయడం వల్ల డైజెషన్ బాగవుతుంది. ఉండు చెప్తాను. మెంతులు వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది. బికాజ్ పప్పు కొంతమందికి గ్యాస్ట్రిక్ లాగా అయిపోతూ ఉంటుంది కదా, ఆ ఇష్యూస్ అయితే ఉండవు. సో ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అనుకుంటే మెంతులు వేసుకోవచ్చు. దానివల్ల అగైన్ వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపట్లాడాక ఒక 4 నుంచి 5 వెల్లుల్లిని ఇలా కొద్దిగా దంచి వేసుకోవాలి. ఇలా క్రష్ చేసి వేసుకుంటే ఈ కూట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా సన్నగా స్లైసెస్ చేసి వేసేసుకొని కొద్దిగా ఇంగువ, అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఆనియన్స్తో పాటు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మనము ఈ కూట్లోకి నార్మల్ మనం పప్పుకైతే కందిపప్పు వేసుకుంటాం కదా, కాకపోతే ఈ కూట్లోకి ఏంటి అంటే ఇలా పచ్చిశనగపప్పు, మనకు చనాదాలు ఉంటుంది కదా, ఈ పచ్చిశనగపప్పు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఇదొక మనము హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ కూటుకి ఇవి రెండే వేసేది. కందిపప్పు వేస్తే అంతగా బాగుండదు, సేమ్ మన పప్పు టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ పొట్లకాయ కొద్ది ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్కి బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ శనగపప్పు, పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈక్వల్ రేషియోలో నేను 2 హాఫ్ కప్ అయితే తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా హాఫ్ అన్ అవర్ ముందు ఈ పప్పుని సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ పప్పు అని కాదు కందిపప్పు కానీ ఏ పప్పులైనా కానీ మనము సోక్ చేసినట్లయితే మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి రావు. అలాగే పప్పు త్వరగా కుక్ అవుతుంది. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టొమాటోస్, చిన్నవైతే 2 టొమాటోస్, పెద్దవైతే 1 టొమాటో సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పొట్లకాయ నేను తీసుకుని చిన్న పొట్లకాయ, సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఈ కూట్లోకి మనం చింతపండు రసం ఇదంతా వేయము, ఇంతే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే ఈ పొట్లకాయ, ఈ టొమాటో, ఆనియన్, ఉప్పు, కారము, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయిపోతాయి. ఇలా ఒక 6 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పుని వేసేయాలి. కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 4 నుంచి 5 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ పప్పులు ఇవన్నీ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. 4 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఈలోగా మనము ఈ కూట్లోకి వేయడం కోసం ఒక కోకోనట్ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఈ కోకోనట్ పేస్ట్ కోసము
ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, నీకోసమేనా బట్ సోంపు అది తీసుకో, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు. ఈ కూటుకి సోంపు వేస్తే ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా పచ్చి కొబ్బరి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాం. ఒక 4 గ్రీన్ చిల్లీస్. ఈ చిల్లీస్ మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి 4 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నా. లేదంటే ఆల్రెడీ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి 1 or 2 కూడా సరిపోతాయి. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళలా ఉంటే దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇలా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. కంప్లీట్గా ప్రెషర్ వెళ్ళాక ఒకసారి బాగా కలుపుకొని, దీన్ని మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. పెసరపప్పు అంతా బాగా మ్యాష్ అయిపోయి ఉంటుంది ఇంతే. దీన్ని ఒకసారి బాగా కలుపుకొనేసి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ పేస్ట్ కూడా వేసేయాలి. లో ఫ్లేమ్లోనే బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మరీ థిక్గా అవుతుంది అంటే. నేనైతే ఎప్పుడు ఇలా పప్పు లేదా సాంబార్లోకి అయితే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేస్తాను, చల్లనీళ్ళ కన్నా కూడా. సో ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. దీన్ని ఒక 5 minutes బాగా మరగబెడితే సరిపోతుంది. కూట్ అయితే రెడీ. ఇంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది కూట్. ఒకసారి ట్రై చేయండి. నేను ఇవాళ పొట్లకాయ కూటుతో పాటు గోరుచిక్కుడు తాలింపు కూడా చేద్దామని గోరుచిక్కుడుని అయితే ఫస్ట్ స్టీమ్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లోకి చనాదాల్, ఉరద్ దాల్, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి చిటపట్లాడేంత వరకు వేగించుకోవాలి. ఓనన్నా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, మనం స్టీమ్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయితే చాలా సింపుల్ అండ్ చాలా వరకు వెజిటేబుల్ ఫ్రైస్ అన్నీ మోస్ట్లీ ఇలాగే చేస్తాను. స్టీమ్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి తాలింపులాగా, మనకి ఎక్కువ ఆయిల్ ఉండదు. అలాగే కుకింగ్ టైం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంతే, దీన్ని ఒక 3 to 4 minutes ఇలాగే లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులోకి నేనైతే ఇలా ఒక పొడి అయితే నేను రెడీ చేసుకుంటా. మామూలుగా ఫ్రైలలోకి వెజిటేబుల్ తాలింపులోకి ఇలా ఫ్రైకి వేసుకోవడానికి. ఇదేమంటే వేయించిన గ్రౌండ్ నట్స్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి ఇలా కారంలాగా అయితే చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్రౌండ్ నట్స్ వేసి ఉంటాం కదా, హెల్త్కి కూడా మంచిది ఇది. ఈసారి పొడి అయిపోయాక నెక్స్ట్ నేను పొడి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇది మగ్గాలి, మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోంచి ధనియాకి ఫస్ట్ అయితే కొద్ది కారం వేయకముందు, ఆ పొడి వేయకముందు తీసి పెట్టేస్తాను. బికాజ్ అది చాలా కారం ఉంటుంది, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి ఉంటాను నేను. అందుకనేసి కొద్దిగా తనకు తీసి పెట్టేసి తనకి జస్ట్ ఇది స్టిర్ ఫ్రై లాగా ఉంటుంది. ఇష్టంగా తింటుంది తను, ఏ వెజిటేబుల్ అయినా ఇలా నేను చేసిస్తే. ఇలా తనకైతే తీసి పెట్టేస్తున్నాను. మిగిలిన దానిలోకి ఈ కారం పొడి అయితే, ఈ వెల్లుల్లి కారం అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని వేసి బాగా కలిపి ఒక 1 minute అలా కుక్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్,
వితిన్ 5 మినిట్స్లో మనకు ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే బీన్స్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ ఇంకా మిగతా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంతే, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇవాళ లంచ్ కొద్దిగా అర్లీగానే ఫినిష్ చేసేసాము. బికాస్ పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నాము. నిన్న రిలీజ్ అయింది. అంటే ఈ వ్లాగ్ వచ్చేసి 6th ఫ్రైడే రోజు వ్లాగ్ ఇది. మూవీ నిన్న రిలీజ్ అయింది. ఇవాళకైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం 2:30 షోకి. అందుకే లంచ్ ఫినిష్ చేసేసి అర్లీగా రెడీ అయిపోయి ధన్వికి ఇక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ ఉంది, సో దాన్ని స్టీమ్ చేసేసి దీంతో బటర్ స్వీట్ కార్న్ లాగా కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేసి, అంటే కొద్దిగా తురిమిన క్యారెట్, టొమాటో, కొత్తిమీర యాడ్ చేసి ఈ స్టీమ్ చేసిన స్వీట్ కార్న్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, బటర్, కొద్దిగా పెప్పర్ పౌడర్. ధన్వి కారం తినదు కాబట్టి అంతగా చిల్లీ పౌడర్ యాడ్ చేయడం లేదు, లేకపోతే చిల్లీ పౌడర్, చాట్ మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తనకి మూవీస్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం పడుకుంటుంది. ఒకవేళ మేల్కొని ఉంటే ఇలా ఏదైనా స్నాక్ ఇచ్చేస్తే తను హ్యాపీగా తింటూ ఉంటుంది, అస్సలు డిస్టర్బ్ చేయదు. అందుకోసమే ఇలా సింపుల్ హెల్దీగా అయ్యే స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక మూవీకి అయితే బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి మాల్కి 20 మినిట్స్ అలా అవుతుంది. వెళ్ళి పార్క్ చేసి వెళ్ళడానికి కరెక్ట్గా టైం సరిపోతుంది అనేసి 2 o'clock కల్లా బయలుదేరేసాము. చాలామంది నన్ను కమెంట్స్లో, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో అడిగేది, అక్క మీరు అసలు టీవీ చూడరా, సీరియల్స్, షోస్, మూవీస్ ఇలా ఏమీ చూడరా అనేసి. మా ఇంట్లో అంటే సీరియల్స్, షోస్ ఇలా ఏమీ చూడము. డిష్ కనెక్షన్ అస్సలకే లేదు. మా ఆయన అయితే క్రికెట్ మ్యాచెస్ ఆర్ స్నూకర్ ఇవి చూస్తూ ఉంటారు అంతే. నేను మూవీస్, సిరీస్ కొన్ని అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. మాకు ఒక రూల్ ఉంది, వీకెండ్లో ఒక మూవీ అన్నట్టుగా, అది ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కానీ, ఇదో సాటర్డే ఆ సండే ఏదో ఒక రోజు ధన్వి పడుకున్న టైంలో ఒక సినిమా అయితే చూస్తాము అంతేగాని టీవీ కంప్లీట్గా చూడకుండా అయితే ఉండము. మ్యాక్సిమం ధన్వి పడుకునే టైంలోనే ఏమైనా సినిమాలు చూస్తాము. ఇంకా అవి కాకుండా ఏ కొత్త సినిమాలు వచ్చినాయంటే పెద్ద హీరో కానీ, లేదా మా ఫేవరెట్ హీరోవి తమిళ్, తెలుగు ఇలా ఏ లాంగ్వేజ్ అయినా కూడా కొత్త సినిమాలు వస్తే థియేటర్కి వచ్చి చూస్తాము. మామూలుగా అయితే ధన్వి పుట్టక ముందు సినిమాలు చాలా వరకు ఎక్కువ చూసేవాళ్ళము. ఇంకా తను పుట్టిన తర్వాత చాలా వరకు తగ్గించాము. మ్యాక్సిమం పెద్ద హీరోస్వి అలా వస్తే సినిమాలు థియేటర్కి వచ్చి అయితే చూస్తాము. అందులోనూ పిల్లలతో వచ్చేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటాము. ఎస్పెషలీ ధన్వి మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి మేము థియేటర్కి అయితే వస్తున్నాము. మ్యాక్సిమం తను పడుకునే టైంకే మేము టికెట్ బుక్ చేసుకుంటాము. ఇంకొకటి రెక్లైనర్ సీట్సే బుక్ చేసుకుంటాం. మీకు కొద్దిగా సోఫా లాగా ఉంటుంది, తను పడుకున్నా కూడా పక్కనే పడుకోబెట్టుకొని కూర్చోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఆ సీట్స్ అయితే బుక్ చేసుకుంటాము. ఒకవేళ ధన్వి మేల్కొని ఉంది అంటే స్నాక్స్ తీసుకొస్తే తను తింటూ ఉంటుంది, అస్సలు డిస్టర్బ్ చేయదు. తను మూవీ చూడదు కానీ స్నాక్స్ తింటూ అక్కడ వచ్చిన క్రౌడ్ని చూస్తూ ఉంటుంది. ఈ పుష్ప 2 మూవీకి అయితే నేను పుష్ప 1 వచ్చేసి 8th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూసాను. అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం ఎప్పుడు వస్తుందా అనేసి. ఇంకా వచ్చింది 5th వచ్చింది. 5th ఫస్ట్ డే వద్దులేనేసి 2nd డే 6th అయితే బుక్ చేసుకొని వెళ్ళాము. మూవీ బాగుంది, 1 time చూడొచ్చు మూవీ అయితే. కంపారిటివ్లీ పార్ట్ 1 బాగుంది అనిపించింది, పార్ట్ 2 కూడా ఓకే బాగుంది సినిమా. ఇక మూవీ తర్వాత బయటకు వచ్చి మాల్లో కాసేపు టైం అయితే స్పెండ్ చేశాము. ఇక ధన్వి అయితే అక్కడ ఏం గేమ్స్ కనిపించినా అన్నీ కావాలి అంటుంది. ఇలా టాయ్ ట్రైన్ ఒకటి ఉంది చిన్నగా, సో దీంట్లో అయితే కాసేపు తనకు ఒక 2 rounds టాయ్ ట్రైన్లో తిప్పించేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మాల్లో డెకరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు. ఇంకా సిటీస్లో ఈ మాల్స్లో అదొక అట్రాక్షన్ కదా, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అకార్డింగ్గా డెకరేట్ చేస్తారు. ఇంకా క్రిస్మస్కి అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు. అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా వేరే మాల్స్కి వెళ్తే ఎలా డెకరేట్ చేస్తారు ఏంటి అనేసి షేర్ చేస్తాము. ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. కొన్ని టిప్స్ అలాగే కొన్ని రెసిపీస్ షేర్ చేశాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.